ఇప్పుడు ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ గురించే డిస్కషన్ నడుస్తుంది. కానీ నేను మీకు ఒక నెయిల్ బైటింగ్ ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నాను. హర్యానా పానీపత్లో జరిగిన ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ కి మన తెలుగు స్టేట్స్ కి కనెక్షన్ లేదు. అది 2021లో జరిగిన ఇన్సిడెంట్. బట్ 2025లో ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలిసిపోతుంది. మీరు షాక్ కి గురవుతారు. హర్యానాలో పానీపత్ అని ఒక ప్లేస్ ఉంది భయ్య. 2021 డిసెంబర్ 15th ఒక వ్యక్తి హత్య జరిగింది. ఆయన పేరు వినోద్ కుమార్ భరారా. వినోద్ తన ఇంట్లో తన బెడ్ మీద ఉండగా ఓ వ్యక్తి ఆయన ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఆయన రూమ్ లోకి ఎంటర్ అయిన వెంటనే ఆయన రూమ్ డోర్ లాక్ చేసేస్తాడు. ఈ వ్యక్తి ఇంట్లోకి ఎంటర్ అవడం, వినోద్ రూమ్ లోకి ఎంటర్ అవడం, వినోద్ వాళ్ళ వైఫ్ చూస్తుంది. డోర్ లాక్ అవ్వడం వల్ల ఆమె హెల్ప్లెస్ స్టేట్ లో ఉంటుంది, కానీ అందరినీ అలర్ట్ చేస్తుంది. మీన్ వైల్ లోపట ఆ వ్యక్తి వినోద్ ని బెడ్ మీద నుంచి కింద పడేసి గన్ తో దాడి చేశాడు. ఒక బుల్లెట్ ఏమో నడుము మీద కొట్టాడు, ఇంకో బుల్లెట్ ఏమో డైరెక్ట్లీ హెడ్ మీద కొట్టాడు. గన్ తో అటాక్ చేశాక డోర్ ఓపెన్ చేసి అక్కడ నుంచే పారిపోవడానికి ట్రై చేశాడు. కానీ ఇంట్లో వాళ్ళు పట్టుకొని ఆయనని పోలీసులకు అప్పచెప్పారు. మీకు అనిపించచ్చు వినోద్ రెసిస్ట్ చేయొచ్చు కదా, గన్ తో అటాక్ చేసేవాడిని కొట్టొచ్చు కదా, తనని తను కాపాడుకోవచ్చు కదా అని చెప్పి మీకు అనిపించచ్చు. కానీ వినోద్ కి 2 కాళ్ళు పనిచేయవు. మీన్ వైల్ వినోద్ హాస్పిటల్లో చనిపోయినట్టు న్యూస్ వస్తుంది. ఈ వార్త తెలిసిన ఫ్యామిలీ అంతా శోక సముద్రంలో మునిగిపోయింది. కట్ చేస్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుతుందంటే, కొన్ని నెలల క్రితం వినోద్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ బయట కూర్చున్నప్పుడు ఒక లారీ వచ్చి ఆయనను గుద్దుతుంది. ఆ యాక్సిడెంట్ లో వినోద్ 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోతాయి. లైఫ్ లాంగ్ ఇంకా నడవలేని స్టేజ్ కి వచ్చాడు. అయితే షాకింగ్లీ వినోద్ ని గన్ తో హత్య చేసింది, ఇంకా కొన్ని నెలల క్రితం లారీతో గుద్దింది ఒకటే వ్యక్తి. ఆయన పేరే దేవ్ సునార్. సో దేవ్ సునార్ వల్ల యాక్సిడెంట్ జరిగినందుకు దేవ్ సునార్ ని జైలుకి పంపించారు. కానీ తర్వాత బ్రేక్స్ ఫెయిల్ అవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది, అన్ఇంటెన్షనల్ ఇది అని దేవ్ సునార్ కి బెయిల్ ఇచ్చారు. కానీ వినోద్ వల్లే నేను జైలుకి వెళ్ళాను, కేసు వాపస్ తీసుకో అని దేవ్ వినోద్ కి చెప్పాడు భయ్య. కానీ వినోద్ కేసు వాపస్ తీసుకోలేదని చెప్పి అన్న కోపంతో రగిలిపోయిన దేవ్ సునార్ రివెంజ్ తీర్చుకోవడానికి వినోద్ ని తన ఇంట్లోనే చంపాడు అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో నిర్ధారించారు. అండ్ అక్కడికి కేసు క్లోజ్ చేశారు. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత 2024లో ఆస్ట్రేలియాలో ఉంటున్న వినోద్ బ్రదర్ ప్రమోద్ పానీపత్ పోలీస్ కి మెసేజ్ చేశాడు. సార్, మా అన్నని చంపడం వెనకాల ఒక పెద్ద కుట్రే ఉంది, నాకు నిజమైన హంతకుడు ఎవరో తెలుసు అని పోలీసులకి చనిపోయిన వినోద్ వాళ్ళ బ్రదర్ వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టాడు భయ్య, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి. ఆయన పేరే అజిత్ సింగ్ షెకావత్. చాలా ఆనెస్ట్, చాలా డేరింగ్ ఆఫీసర్. సో అజిత్ సింగ్ షెకావత్ ఈ కేసుని మళ్ళీ తవ్వి తీశాడు భయ్య బయటికి. ఏంటి, ఒక లారీ డ్రైవర్ రివెంజ్ తీర్చుకోవడానికి హత్య చేశాడా, కేసు వాపస్ తీసుకోలేదని చెప్పి చంపేశాడా? ఏదో తేడాగా ఉందే, సంథింగ్ ఇస్ ఫిషీ. అప్పుడు పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు, కేసులో ఇంకో ఏదో యాంగిల్ ఉంది అని చెప్పి రీఇన్వెస్టిగేషన్ కి ఆర్డర్ చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు భయ్య. దేవ్ సునార్ కాల్ డేటా ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ తీస్తే తెలిసింది ఏంటంటే, మాక్సిమం కాల్స్ ఆయనకి ఒక నంబర్ నుంచి ఉన్నాయి. ఆ కాల్స్ ఒక వ్యక్తి నుంచి వచ్చాయి, ఆయన పేరు సుమిత్. అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఒక వ్యక్తి నుంచి వచ్చాయి. ఆ వ్యక్తి పేరు నిధి. నిధి ఎవరో కాదు, చనిపోయిన వినోద్ వాళ్ళ వైఫ్. దేవ్ సునార్ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ చంపాడో, నిధి ఆయనకి ఎందుకు డబ్బులు పంపించింది అని పోలీసులు వీళ్ళిద్దరిని పిలిచారు భయ్య. పిలిచి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. సో ఆ ఇంట్రాగేషన్ లో తెలిసింది ఏంటంటే, సుమిత్ ఇంకా నిధి ఇద్దరు ఎక్స్ట్రా మెరైటల్ అఫైర్ లో ఉన్నారు. ఎక్స్ట్రా మెరైటల్ అఫైర్ అంటే పెళ్లి తర్వాత అక్రమ సంబంధం పెట్టుకోవడం. ఇన్ఫాక్ట్ దేవ్ సునార్ కి ఆ లారీ యాక్సిడెంట్ లో బెయిల్ ఇప్పించింది సుమిత్. సుమిత్ ఇంకా నిధి కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. నిధి వాళ్ళ హస్బెండ్ వినోద్ ని అడ్డు తొలగించుకుంటే వీళ్ళిద్దరూ చట్టా పట్టాలు వేసుకొని తిరగవచ్చు అని. ఆ ప్లాన్ లో భాగంగానే లారీతో గుద్దించారు. అన్ఫార్చునేట్లీ వినోద్ ఆ లారీ అటాక్ లో చావలేదు. డిసప్పాయింట్ అయిన నిధి ఇంకా సుమిత్ ప్లాన్ బి అమలు చేశారు. అదే వినోద్ ఇంటికి దేవ్ని పంపించి గన్ తో షూట్ చేయించి చంపించేశారు. ఇలా చేయిస్తే దేవ్ రివెంజ్ కోసం చేశాడని ప్రొజెక్ట్ చేయడానికి దేవ్ తోనే చంపించారు. దేవ్ సునార్ డబ్బుల కోసం చేశాడు ఇదంతా. ఎలాగో కొన్ని సంవత్సరాల తర్వాత బయటికి వచ్చేయచ్చు, డబ్బులతో మేనేజ్ చేయొచ్చు అనుకున్నాడు. సుమిత్ ఒక జిమ్ ట్రైనర్ భయ్య. నిధి సుమిత్ వాళ్ళ జిమ్ కే ట్రైనింగ్ కి వెళ్ళేది. అక్కడ వీళ్ళిద్దరి మధ్యలో పరిచయం పెరిగింది, క్లోజ్నెస్ స్టార్ట్ అయింది. ఇది నిధి వాళ్ళ హస్బెండ్ వినోద్ కి తెలిసింది. దాని వల్ల చాలా గొడవలయ్యాయి ఇంట్లో. వినోద్ సుమిత్ కి వార్నింగ్ కూడా చేశాడు. అందుకే వీళ్ళిద్దరు కలిసి వినోద్ హత్యకి ప్లాన్ చేశారు. ఇన్ఫాక్ట్ మీరు స్టార్టింగ్ లో సీసీటీవీ ఫుటేజ్ చూశారు కదా, దేవ్ సునార్ ఎవరైతే ఉన్నారో వినోద్ ని చంపడానికి వచ్చాడు, ఆయనకి నిధియే డైరెక్షన్స్ ఇచ్చింది. మా హస్బెండ్ ఆ రూమ్ లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి చంపేయని. అలా సపోర్ట్ చేసింది నిధి దేవ్ సునార్ కి. వినోద్ చనిపోయిన కొన్ని రోజులకే సుమిత్ ఇంకా నిధి మనాలి ట్రిప్ కి వెళ్లారు. అండ్ నిధి ఇంకా వినోద్ కి పుట్టిన పిల్లల్ని నిధి ఆస్ట్రేలియాలో ఉంటున్న వినోద్ వాళ్ళ బ్రదర్ ఇంటికి పంపించేశారు. సో దట్ సుమిత్ ఇంకా నిధి హ్యాపీగా పానీపత్ లో ఏ చీకు చింత లేకుండా బ్రతకొచ్చు అని. ఇదే ఆస్ట్రేలియాలో ఉన్న ప్రమోద్ డౌట్ కి కారణమైంది. అసలు కల్ప్రిట్స్ వేరే ఉన్నారు, ఏదో దాస్తున్నారు అని కేసుని మళ్ళీ తవ్వి బయటికి తీశాడు. నిధి ఇంకా సుమిత్ ని జైల్లో వేశారు. వాళ్ళు
ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇది 2024 లో జరిగింది. కానీ 2025 లో ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నానంటే, నిధి జైల్లో ఉండగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక 1 crore రిలీజ్ చేశారు భయ్య, ఇన్సూరెన్స్ మనీ నిధికి, వాళ్ళ హస్బెండ్ చనిపోయినందుకు. సో ఇది తెలుసుకున్న వినోద్ వాళ్ళ బ్రదర్ ప్రమోద్ మళ్ళీ రంగంలోకి దిగారు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అలా ఎలా ఒక హంతకురాలకి ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. అది భయ్య ఆ మ్యాటర్. సొసైటీలో చాలా క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. చాలా సార్లు మనకు తెలియని వాళ్ళు మనల్ని హార్మ్ చేస్తారు, ఇంటెన్షనల్ గానో అన్ఇంటెన్షనల్ గానో. కానీ చాలా క్లోజ్ అనుకున్న వాళ్ళు, మన వాళ్ళే అనుకున్న వాళ్ళు మనకు హాని చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. సో కేర్ఫుల్గా ఉండండి, కాషియస్గా ఉండండి. భయపెట్టడానికి ఈ వీడియో చేయడం లేదు. అందరూ నిధిలాగా ఉండరు, అందరూ సుమిత్లా ఉండరు, బట్ కేర్ఫుల్గా ఉండడం మంచిదే. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.